ఇప్పుడు మనం వచ్చినాం ఏ సినిమా రివ్యూకి. కిష్కిందపురి. సినిమా టైటిలే ఇంత ట్విస్టులు ఉందంటే మీరు సినిమా చూస్తే మీరు ఊహించారు. ట్విస్టులు. ఇప్పుడు ఈ సినిమా గురించి రివ్యూ మనం స్టార్ట్ చేయాలంటే శాసనాల గ్రంథం తెప్పించాలి. ఈ డైలాగ్ ఏం చెప్తున్నా అంటే, ఇంతకుముందు వచ్చిన హారర్ సినిమా, ఆ జనర్లో వచ్చిన వీరూపాక్ష సినిమా ఎంత ఎంటర్టైన్ చేసిందో అంతే విధంగా ఎంటర్టైన్ చేస్తుంది ఈ కిష్కిందపురి సినిమా. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆయన యాక్షన్ ఎంటర్టైనర్కి మారిపోయారు. కానీ ఇప్పుడు సడన్గా ట్విస్ట్ తీసేసి, ట్విస్ట్లు ఉన్న సినిమాలో ఆయన యాక్చువల్ రాక్షసుడు చేసిండు అనుకో, అది వేరే విషయము. థ్రిల్లర్ కాకుండా హారర్లో దిగిండు సారు. సినిమా వచ్చేసి యాక్చువల్లీ నేను చాలా లేట్గా చూసిన సినిమా, ఐ రిగ్రెట్ దాట్. సినిమా మాత్రం మైండ్ బ్లోయింగ్. అనుపమ దయ్యం లెక్క, అసలు ఆమె దయ్యాన్ని చూసి మీరు రాత్రి నిద్ర కూడా పోరు, ఆ రేంజ్లో ఉన్నాయి. ఇది ఒక అన్యూజువల్ హారర్ కాన్సెప్ట్. మీరు చూసే ప్రతి హారర్ సినిమా లాగా అది చచ్చిపోయి మనుషుల్ని చంపేయడము, లేదంటే ఏదో ఒక పగ పెట్టుకొని ఫ్లాష్ బ్యాక్ చూపెట్టేసి అట్లాంటివి కాకుండా, అంటే ఇన్ఫ్యాక్ట్ అట్లనే ఉందనుకో, ఇది కొంచెం వేరేలా ఉంటుంది. ఏ రకంగా ఉంటుంది అనేది మీరు సినిమా చూడాలా. సో దట్స్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. హారర్ కాన్సెప్ట్ ప్రతిసారి ఒకటేలాగా తిప్పి అని చేయకుండా కొత్తగా సువర్ణమాయ రేడియో స్టేషన్ పేరు ఎంత వింతగా ఉందో స్టోరీ కూడా అంత వింతగా ఉంటుంది. అండ్ ఇది మీకు అందరికీ తెలిసిందే, ఒక హాంటెడ్ హౌసెస్కి వెళ్ళి అక్కడ ఏముంటుంది, ఆ దయ్యం ఏం చేస్తుంది అని ఇట్లాంటి పనులు చేసేటోళ్ళు అందరూ ఉంటారు. సో సినిమాలో కూడా అదే కాన్సెప్ట్ అనమాట. హీరోయిన్ వాళ్ళది ఒక హాంటెడ్ హౌసెస్ ప్లేసెస్కి వెళ్ళి ఇట్లాంటివి చేయడం అనేది జరుగుతుంది. సో ఆ జరిగే ప్రాసెస్లో మన వాళ్ళు సపోర్టింగ్ క్యారెక్టర్స్ హైపర్ ఆది, 2-3 కొత్త వాళ్ళు, అట్లనే మంచి యాక్టర్స్ అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్. ఇందాక చెప్తున్నాను కదా, ఒకప్పటి వింటేజ్ హీరోయిన్ ప్రేమ గారు, సో ఆమె మదర్ రోల్ క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ లో ఉంటుంది. అండ్ షీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్ ఇన్ దట్. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ఒక వేరే లెవెల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మూవీలో. సో కట్ చేస్తే మళ్ళీ హీరో గురించి చెప్తాను నేను. ఒక ఫైట్ ఉంటుంది మధ్యలో, ఆ ఫైట్ ఎందుకు పెట్టి నాకు తెలియదు. ఇదో ఇప్పుడు నేను ఓన్లీ నెగిటివ్ పాయింట్స్ మాత్రమే చెప్తా. అండ్ ప్రతి సినిమాలో నెగిటివ్ పాయింట్స్ ఉంటాయని ఎట్లయితే చెప్తాను, ఈ సినిమాలో కొన్ని నెగటివ్ అని అనిపించే పాయింట్స్ ఇవి, నెగటివ్ కాదు. సో ఒక పాయింట్లో ఏంటంటే, అవతల మనిషికి హెల్ప్ చేయాలన్న ఆతృత, కుతూహలత, అవతల మనిషికి హెల్ప్ చేయాలనే ఏదైతే థాట్ ఉంటుందో చూడు, ఆ హీరోకి ఉంటుంది. సో ఆ ప్రాసెస్ లోనే మనోడు అందరినీ కాపాడతా అన్న ఫీలింగ్ లా మధ్యలో ఒక పాయింట్ జరుగుతుంది స్టోరీ. సో ఆ టైంలో ఎట్లయిపోతుంది అంటే, ప్రాక్టికల్లీ రుద్దేస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు హీరోనే కాపాడతాడు అందరినీ, ఎట్లా కాపాడతాడని మనం వెయిట్ చేసేటట్టు దాన్ని కొంచెం పుష్ చేస్తారనమాట. అండ్ యాక్చువల్లీ ఎక్కడ చూసినా హీరోనే కాపాడాలనుకో. సో యాక్చువల్ అండ్ మళ్ళీ హీరోయిన్ కూడా ఆమె పార్ట్ ఆమె కూడా ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి దయ్యం ఆమె లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత మీరు అప్పుడు అనుపమని చూస్తుంటే కనుక మళ్ళీ ఇంకొకసారి అనుపమని ఆ విధంగా చూడాలి అని అనుకోరు మీరు. అంత వేల హారర్ ఇంపాక్ట్ అనుపమ క్రియేట్ చేస్తుంది. మ్యూజిక్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. శామ్ సియస్ మ్యూజిక్ డైరెక్టర్ పేరు. ఎట్లా కొట్టిండు మ్యూజిక్ అంటే చిల్స్ వస్తుంటాయి. మధ్యలో బీజిఎం ఉంటుంది దయ్యం వచ్చినప్పుడు కానీ, నార్మల్లీ ఆ హారర్ సీన్స్ వచ్చినప్పుడు కానీ, ఆ బీజిఎమ్స్ మట్టుకు మాత్రము ఫోన్ రింగ్ టోన్స్కి బాగా పనికొస్తుంది. నేనైతే చేంజ్ చేస్తాను ఫ్యూచర్లో. మళ్ళీ నరాలు దిగే సీన్స్ అయితే అంత లేవు అని నేను చెప్పా, మంచిగా ఉన్నాయి. 2-3 దగ్గర నరాలు కట్ అయిపోతాయి, మళ్ళీ జాయిన్ చేయడానికి ఒక బ్యాండేజ్ అయితే పట్టుకోవాలి. ఓవరాల్గా మూవీ పాస్ అయిపోయినట్టే. సో ఇప్పటి వరకు ఫస్ట్ డేకి మించి సెకండ్ డేకి మించి థర్డ్ డే టికెట్స్ సేల్ అవుతున్నాయి. కలెక్షన్ గురించి మనకి ఎందుకులే కానీ ఓవరాల్గా 5కి 3.5 రేటింగ్ ఇవ్వచ్చు. సో మన టాలీవుడ్ నుంచి వచ్చిన సరికొత్త అటెంప్ట్ ఇది కిష్కిందపురి. డైరెక్టర్ కౌశిక్ చాలా బాగా అటెంప్ట్ చేశాడు. ఈ హారర్ కాన్సెప్ట్ ని చాలా పెక్యులియర్ గా హ్యాండిల్ చేసిండు. అండ్ ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది సినిమా. అండ్ ఆ విధంగా ఒక హారర్ కాన్సెప్ట్ ని మన దగ్గర తీసుకురావడం అనేది చాలా టైం తర్వాత వచ్చింది. ఒకప్పట్లో రాఘవ లారెన్స్ చేసిన కాంచన 2 టైప్ స్టోరీ ఎంతైతే వర్కౌట్ అయిందో హారర్ జానర్ లో, ఈ కిష్కిందపురి కూడా అలా వర్కౌట్ అవుతుంది. మీరు చూస్తున్నారు ఆల్రెడీ. అండ్ ఇప్పటి వరకు ఈ సినిమాని ఎవరైతే చూడలేదో యూ కెన్ వాచ్. అండ్ ఇది నేను చెప్పగలుగుతా, ఇట్స్ అ థియేటర్ ఎక్స్పీరియన్స్. థియేటర్లోనే చూడాల్సిన సినిమాస్ అని అంటారు కదా, అట్లాంటి సినిమాలో ఇది కూడా ఒకటి. అండ్ అనుపమ ఇన్ ద హారర్ మూవీ మళ్ళీ దొరకదు. పక్కా థియేటర్ స్క్రీన్లో, పెద్ద స్క్రీన్లో చూడాల్సింది సినిమా. రాక్షసుడు సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన నెక్స్ట్ సినిమా ఇది. చాలా పీక్ లెవెల్ కాంబినేషన్ వాళ్ళది. ఆ సినిమా ఎంతైతే వర్కౌట్ అయిందో ఈ సినిమా కూడా అంత వర్కౌట్ అవుతుంది. అయితే సినిమాలో 2-3 చోట్ల ట్రైన్, ఒక బిల్డింగ్ ముంగడ, మళ్ళీ బిల్డింగ్ లోపల, బిల్డింగ్ బయట, ఒక టీ కొట్టు దగ్గర, ఇట్లాంటి చాలా 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 ఎలివేషన్ సీన్లు చాలా ఉన్నాయి. ఆ టైంలో చిల్స్ లాంటివి కానీ, ఈ స్టోరీ ప్రోగ్రెసివ్ ఏదైతే కంటెంట్ ఉంటుందో అట్లాంటివి చాలా ఉంటాయి. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా, థియేటర్ ఎక్స్పీరియన్స్ విల్ బి వెరీ గుడ్. అండ్ ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్ ఎట్లా ఉన్నాయో పాజిటివ్ పాయింట్స్ కూడా చెప్పాలా కదా.
దయ్యం క్యారెక్టర్ చేసిన ఒక అతను ఆడొచ్చి ఒక ఆవిడ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా బాగా చేశారు. అండ్ మీరు వాళ్ళ గురించి ఒకసారి రీసెర్చ్ చేస్తే కనుక యూ విల్ బీ లైక్ సర్ప్రైజ్, ఇట్లాంటి యాక్టింగ్ చేయగలుగుతారా అని చెప్పి. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, వేదవతి. ఓవరాల్గా సినిమా మంచి గుడ్ బజ్ అయితే క్రియేట్ చేస్తుంది. సినిమా మొత్తం అయిపోయిన తర్వాత మీకు గుర్తుకుండే ఒకటే ఒక పేరు, సువర్ణమాయ రేడియో స్టేషన్. అలాగే వేదవతి ఎవరో తెలుసుకోవడం మర్చిపోకండి. అండ్ ఓవరాల్గా గుడ్ బజ్ క్రియేట్ చేస్తున్న సినిమా ఇది. మీరు చూసినంతసేపు కూడా ట్విస్ట్ మీద ట్విస్ట్, ట్విస్ట్ మీద ట్విస్ట్, ట్విస్ట్ కింద ట్విస్ట్, ట్విస్ట్ వెనకాల ట్విస్ట్, ట్విస్ట్ ముందు ట్విస్ట్, ఓవరాల్గా ట్విస్ట్ ట్విస్ట్ ట్విస్ట్. ఆఖరికి సినిమా ఎన్నికి వచ్చినా కూడా ఒక ట్విస్ట్ పెట్టి సినిమాని అట్లా వదిలేస్తారు. అండ్ ఓవరాల్గా సినిమా ఈజ్ వెరీ గుడ్ టు వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ. అగైన్ ఇట్స్ అ గుడ్ మూవీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ట్రైవర్స్ మీడియా. నేను మీ మహేందర్. థ్యాంక్ యూ.